హలో అండి అందరికీ. మీరు అందరిది వంట అయిందా? నాకైతే చేస్తున్నానండి. సో ఇవాళ కొంచెం లేట్ అయిపోయింది. నర్సరీ దగ్గర కొంచెం పని ఉందని నేను వెళ్ళాను. అక్కడ కూలర్లు వచ్చారండి. మాది నర్సరీ ఉంది కదా, అక్కడ చెట్లు లోడ్ వచ్చింటే దింపడానికి పని వాళ్ళు వచ్చింటే అక్కడికి వెళ్ళానండి. వాళ్ళకి టీ కాఫీ తీసుకొని వెళ్ళాను. అందుకని వచ్చేసరికంతా ఒక 6 గంటలు టైం అయిపోయింది. అందుకని నేను కొంచెం ఇవాళ ఎంతసేపు అయినా నా కొడుకు గ్రీన్ చికెన్ గ్రేవీ చేసి పెట్టమ్మా నాకు అని అన్నాడండి. అందుకని వాడి కోసమని గ్రీన్ చికెన్ గ్రేవీ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఏంటి వంట? ఇవాళ అయినంత లేట్ ఏ రోజు నాకు అవ్వలేదండి. ఓకేనా? నేను ఇక్కడ గ్రీన్ చికెన్ కోసం అనేసి మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకున్నాను. చూడండి, అటువైపు వచ్చేసి ఇవి గుండెకాయలు, కందనకాయలు అండి. మా అత్తయ్య గారికి చాలా ఇష్టం అవి. ఇక్కడ వచ్చేసి 1 కేజీ చికెన్ తీసుకొని బాగా నీట్గా కడిగి ఒక నిమ్మపండు దానికి కలిపి సాల్ట్ నిమ్మపండు కలిపి పెట్టానండి. ఎందుకంటే గ్రీన్ గ్రేవీ కదా, మనకి జ్యూసీగా వస్తుంది నిమ్మపండు అయితే మనం కలుపుకుంటే. అలా చూసారా, ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. నీట్గా కడిగి నిమ్మపండు సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను ఒక 1/2 అవర్ ముందే. ఉల్లిపాయలు మనకి రెడ్ కలర్గా వేగుతున్నట్లే, గోల్డ్ కలర్లో వేగిపోతున్నట్లే ఇలా చికెన్ వేసి కలుపుకోవాలి బాగా. ఒక 10 మినిట్స్ ప్లేట్ పెట్టుకున్నాము. ఇవాళ కొంచెం లేట్ అయిపోయిందండి వంట, అయినా సరే పెట్టాల్సిందే. ఇలా ఏది అడిగితే అది వండి పెట్టాలండి వాళ్ళకి మాత్రం. చూడండి, అది వేగే లోపల దీంతోకి గ్రీన్ మసాలాలోకి నేను ఏమేమి వేసుకున్నానో చెప్తాను. ఎందుకంటే అప్పుడే వీడియో పెడదామంటే కుదరలేదండి నాకు మసాలా దినుసులు వేసుకునేటప్పుడు. సో చెప్తాను చూడండి మీకు. బాగా ఒక పిడికడంతా కొత్తిమీర, పిడికడంతా పుదీనా, ఒక ఏలక్కి, చెక్క, లవంగ, గసాలు, ఒక టమాటో మీడియం సైజు, ఒక టమాటో మీడియం సైజు, ఒక ఎర్రగడ్డ, ఎండి కొబ్బరి అండి, ఎండి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కొంచెం అంతా గరం మసాలా వేసుకొని అంతా బాగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీలోకి నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా? టేస్ట్ అయితే మనకి చాలా బాగుంటుందండి. చూసారా, చికెన్ ఆయిల్లోనే బాగా బాయిల్ అయిపోయింది సగం. వర్షాలు ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. దినం వదిలి దినం వర్షం పడుతూనే ఉంది ఇక్కడ. ఈ వర్షానికి దానికి ఎక్కువ పిల్లలకి చికెన్ తినాలనిపిస్తుందండి. నేనైతే చికెన్ గ్రేవీ, లివర్ పెప్పర్ ఫ్రై అన్నమాట అది చేస్తున్నది. లివర్ పెప్పర్ ఫ్రై, చికెన్ గ్రీన్ గ్రేవీ, వేడి రైస్, చపాతీ చేస్తున్నానండి పిల్లల కోసము. చలి కదా పాపం, వాళ్ళకు కూడా అది ఇది తినాలనిపిస్తుంది. నేనైతే గ్రీన్ గ్రేవీకి 2 సైజు మీడియం సైజు టమోటాలు 2 వేసుకుంటున్నానండి. పెద్ద సైజు మీడియం టమాటో అయితే 1 వేసుకోండి. మీడియం సైజు టమోటాలు ఉంటే చిన్నవి అయితే 2 వేసుకోండి. అలాగే నిమ్మపండు కూడా 2 తీసుకుంటున్నానండి నేను. ఈ సైజు నిమ్మపండు 2. ఒకటి ఆల్రెడీ చికెన్లోకి వేసి కలిపి మ్యాగ్నేట్ చేశాను. సాల్ట్, నిమ్మపండు ఒకటి దాంట్లోకి మ్యాగ్నేట్ చేసి ఆల్రెడీ ఆయిల్లోకి వేసేసాను.
ఇది ఒక్కటి మనకి చారు బాయిల్ అవుతూ ఉంటుంది కదండి కూర, మసాలా అంతా వేసుకుంటాం కదా, అప్పుడు లాస్ట్లో వేసుకోవాలన్నమాట. నేను మీకు చూపిస్తాను. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు తీసుకుంటున్నానండి. ఇందులో కూడా అండి, అలాగే లివర్ ఇక్కడ పెట్టాను కదా, ఇందులో కూడా మనము 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు తీసుకోవాలి. ఇక్కడైతే నేను రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను చికెన్కి. సాల్ట్ ఎప్పుడు వేసుకునేదాన్ని, సో సాల్ట్ వేస్తుంటే కొంచెం కొంచెం సాల్టే వస్తుందండి మనకి, అంటే కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ ఇలా అవ్వడం అవుతుంది. సో ఎప్పుడు మనం రాళ్ళ ఉప్పు వేసుకోవాలి, ఇలా మ్యారినేట్ చేయాలి. ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. ఓకేనా? ప్లేట్ తీసుకున్నాం ఒక 10 మినిట్స్. స్టవ్ ఫాస్ట్గానే ఉండిందండి, ఎందుకో కొంచెం స్లో అయిపోయింది. ఫ్లేమ్ కొంచెం ఫాస్ట్గానే ఉండేది, ఎందుకో స్లో అయింది, కొంచెం రిపేర్ చేయించాలన్నమాట. ఇవి కూడా అంతేనండి, ఇలాగే ఇవన్నీ పసుపు ఉప్పులు బాగా మగ్గాలి. దాని మీద కూడా ఒక 10 మినిట్స్ ప్లేట్ పెట్టుకున్నాము. ప్లేట్ పెట్టి మనకి త్వరగా బాగా అయిపోతుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, అంటే ఆల్మోస్ట్ అందరిది వంట కూడా అయిపోయి తినేసి పడుకొని ఉంటారేమో, మరి టైం అయితే నేను చూడలేదు. ఇవాళ మా ఇంట్లో నేను మాత్రం లేట్గా చేస్తున్నానండి ఈ వంట. ఏం చేద్దాం, ఒక్కొక్క టైంలో లేట్ అయిపోతుంది, ఏం చేయలేము కదండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి, ఎప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. పసుపు తీసుకున్నాను కదా, అదే తీసుకుంటూనే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా ఇది కూడా ఇప్పుడు మ్యారినేట్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు చూసుకోండి నేనేమేమి వేస్తున్నాను అంటే నీట్గా చూసుకోండి. ఓకేనా? ఏదైనా నీట్గా చూస్తేనే మనకు అర్థమవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, 10 మినిట్స్ ప్లేట్ పెట్టుకుంటానండి. ఇది నార్మల్గా మనకి ప్రిపేర్ అవ్వడానికి 1 అవర్ కూడా టైం పడుతుందండి. ఎందుకంటే అది మనం ఫస్ట్ వేయించి పెట్టుకోలేము కదండి, గ్రీన్ చికెన్ అనమాట. మనం ఫస్ట్ వేయించి పెట్టుకోవడం కుదురుతుంది కాబట్టి అలాగే స్ట్రైట్ తీసుకుంటున్నాం కదండి. సో అందుకని మనకు కొంచెం లేట్ అయిపోతుంది, 1 అవర్ అన్న కావాలండి అది ఊరేంటి. అటువైపు లివర్కి అయితే
రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. ఏం లేదండి, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి, ఒక పచ్చిమిరపకాయ చాలండి, ఒకటి చాలు. ఫ్రై చాలా బాగుంటుంది. స్మెల్ అయితే హాల్ అంతా బయటికి వరకు గుమగుమలాడిపోతుందండి స్మెల్. ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇవి సగం ఇలా ఇందులో ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాము. నేను మసిబట్ట అయితే ఇక్కడ వాడనండి నేను, ఎందుకంటే నాకు ఎక్కువ రూఢి అయింది ఇందులోనే. నేను మసిబట్ట వాడను, ఎక్కువ హ్యాండ్లెస్ చేస్తుంటాను అనమాట. చూడండి, ఇలా మనకి ఉప్పులోనే ఇలా లివర్లు ఉప్పు పసుపులోనే ఇలా వేగిపోవాలి. అప్పుడే మనకి ఫ్రై అనేది నీట్గా కుదురుతుంది. సో అందుకోసమని నేను ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకుంటున్నాను, అంతేనండి. ఎందుకంటే అందులో కొవ్వు ఉంటుందండి, మనకు ఆల్రెడీ దాంట్లో కొవ్వు ఉంటుంది. ఓకే, లైట్గా వేయాలి ఆయిల్. చిటికెడంతా ఆవాలు వేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి, ఆవాలు చిట్పట్లాడాక ఇలాగే ఒక పచ్చిమిర్చి ఇలాగే తీసుకుంటున్నాను డైరెక్ట్. బట్టి మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడైతే మనకి చికెన్లో వాటర్ అయితే నీట్గా పైకి వచ్చేసాయి. చూడండి, సగం చికెన్ ఇందులోనే బాయిల్ అయిపోయిందండి మనకి. చూసారా వాటర్ ఎలా వచ్చాయో. ఇప్పుడు అందులోకి నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను కదండి గ్రీన్ మసాలా, దాన్ని కూడా మ్యారినేట్ చేసుకున్నాను. కవర్లో వాటర్ ఏం వేసుకోకూడదండి. ఇందులోనే మనకి ఈ చికెన్లో ఉంటాయి కదా, నీళ్ళు ఉంటాయి కదండి, ఇవే సరిపోతాయి మనకి చికెన్ బాయిల్ అవ్వడానికి. వేరే వాటర్ ఏం మిక్స్ చేసుకోకూడదు. ఫ్రెష్గా మా తోటలో నుంచి తెచ్చిన కొత్తిమీర ఆకు, ఓకేనా. అది ఇప్పుడు కట్ చేసి వేసుకుంటున్నాను అందులోకి. ఒక పిడికిడు అంతా వేసుకుంటున్నానండి, ఎందుకంటే మనకి గ్రీన్ చికెన్ కదండి. పిడికిడు అంతా వేసుకుంటున్నాను. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకున్నాము.
ఇంకా వేగాలండి, గోల్డ్ కలర్లో రావాలి. మనం చికెన్ మటన్ చేయడానికి ఎప్పుడే కానీ ఆనియన్స్ గోల్డ్ కలర్లో వస్తేనే మనకి చాలా బాగుంటుంది. సో ఇక్కడ చెప్పాను కదండి, ఒక నిమ్మపండు, అప్పుడే ఒక నిమ్మపండు కలిపి సాల్ట్ అంతా వేసి డైరెక్ట్ ఆయిల్లోకి విడిచాను అనమాట చికెను. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు కూరలోకి వేసుకుంటున్నానండి నేను ఒక నిమ్మపండు. ప్లేట్ తీసి చూడండి, ఇలాగే డైరెక్ట్ పిండుకోవాలండి. మనము కప్లోకి తీసుకొని మళ్ళీ అందులో నుంచి అందులోకి అయితే టేస్ట్ బాగుండదు. నేనైతే ఇలాగే డైరెక్ట్గానే పిండుకుంటాను. అంటే నాకు దీంతోనే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది నాకు ఇప్పుడు. ఇలా చూడండి ఎంత క్లీన్గా ఉంటుంది. ఫ్రెష్ నిమ్మపండు తీసుకొని కట్ చేసి ఇలా పిండితే టేస్ట్ కూడా మనకి బాగుంటుంది. చికెన్ అనేది జ్యూసీగా బాగా ఉడుకుతుందండి మనకి. ఒక ఫుల్ నిమ్మపండు వేసుకుంటున్నాను. నిమ్మపండు వేయడం వల్ల ఏంటంటే మనకి ఎంత చికెన్ తిన్నా గ్యాస్ట్రిక్ రాదు. నెక్స్ట్ ఇంకేంటంటే చికెన్ అనేది నీచు వాసన ఉంటుంది కదండి. సో అది మెయిన్, అది రాదండి మనకి, నీచు వాసన అనేది రాదు. వేసుకున్నాను కదా, ఇలా మిక్స్ చేసుకుంటాను. వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ వేగిపోయాయండి లివర్ ఫ్రైకి. చూడండి ఇప్పుడు ఆనియన్స్ రెడ్ కలర్లో వేగిపోయాయి కదా, ఇప్పుడు లివర్ వేసుకుంటున్నాను. ఇందులో ఏమైనా అక్కర్లేదండి, ఒక పచ్చిమిర్చి మీడియం సైజు ఎర్రగడ్డ కోసి వేసుకున్నాను, సన్నగా తరిగి వేసుకున్నాను అన్నమాట. 10 మినిట్స్ అయితే చాలు. ఇది వేసుకున్నాము. కొత్తిమీర లివర్ ఫ్రై కోసమని ఇంకా కొంచెం ఉంచానండి. అక్కడ మా నర్సరీలో వచ్చేసి కొత్తిమీర పుదీనా అంతా వేసుకున్నామండి, మేము ఇప్పుడు చల్లుకున్నాము ఫ్రెష్గా. ఎప్పటికప్పుడు కరివేపాకు అంతా అక్కడి నుంచి తీసుకొస్తూనే ఉంటాను. చూడండి ఇది కూడా లివర్ ఫ్రైకి కట్ చేస్తున్నాను. ఫ్రెష్గా అప్పటికప్పుడే కోసి అప్పటికప్పుడే నీట్గా కూరలకు వేసుకొచ్చే టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుందండి. మంచి ఆరోగ్యం. కొత్తిమీర కొత్తిమీర వేసాను కదండి. సో అందులోకి కొంచెం ఒక 1/4 టీ స్పూన్ అంటే ఒక 2 చిటికలంతా పెప్పర్ పౌడర్ తీసుకుంటున్నాను. కాల్ టీ స్పూన్ అంతా గరం మసాలా, ఇంకా కొంచెం చాలండి, అది ఎక్కువ కారం బాగుండదు. చూడండి ఒక 1/4 టీ స్పూన్ అంతా గరం మసాలా ఇలా తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది నాకైతే, ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకుంటున్నాను. దాన్ని ఫ్రై చేసుకున్నాను, బాగా మ్యాగ్నేట్ చేస్తాము. ఇంకా వేరే ఏం వేయకూడదండి, ఇంతే చాలు. ఇది కలిపిన తర్వాత పచ్చి కరివేపాకు కొంచెం, కరివేపాకు కూడా మా తోటలో నుంచి ఫ్రెష్గా పిక్కొస్తానండి నేనైతే. చూడండి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు.
15 minutes అన్న అది బాగా బాయిల్ అవ్వదండి. వైపు కూర చూద్దాము. చూసారా ఎంత బాగా గ్రీన్ కలర్లో మనకి చికెన్ అయితే రెడీ అయిపోతుంది. గ్రీన్ గ్రేవీ, అది పెప్పర్ లివర్ ఫ్రై. చూసారండి వేడి వేడి రైస్, వేడి వేడి రైస్, గ్రీన్ చికెన్ గ్రేవీ, అటువైపు వచ్చేసి లివర్ పెప్పర్ ఫ్రై అండి. ఓకేనా? సో ఫ్రెండ్స్ ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. ఓకేనా? ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అందరికీ, గుడ్ నైట్.